కార్మిక చట్టాలు మరియు ప్రాంతీయ కనీస వేతనాలపై సమాచారం. ఇన్ఫర్మేషన్ అబౌట్ లేబర్ లాస్ అండ్ రీజనల్ మినిమం వేజ్. కార్మిక చట్టాలు మరియు ప్రాంతీయ కనీస వేతనాలపై సమాచారం. ప్రతి రంగంలోని కార్మికుల హక్కులు మరియు భద్రత కోసం మరియు కార్యాలయాల్లో పనిచేసే వారి కోసం ప్రభుత్వం కొన్ని నియమాలు మరియు చట్టాలను రూపొందించింది. వీటిలో ప్రధానమైనవి కార్మిక చట్టాలు మరియు ప్రాంతీయ కనీస వేతన చట్టాలు. కార్మిక చట్టాలు అనేవి ఉపాధి కల్పించే వ్యక్తికి, అంటే కాంట్రాక్టర్ లేదా కాంట్రాక్టర్ల బృందానికి మరియు వారి కార్మికులకు మధ్య సంబంధాన్ని నియంత్రించే ఒక మార్గం. ఇది కార్మికుల భద్రత, శ్రేయస్సు మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి రూపొందించబడింది. కార్మికులకు న్యాయమైన మరియు స్థిరమైన వేతనాలు, పనిలో నిశ్చయత మరియు వారి సామాజిక భద్రతను నిర్ధారించడం దీని లక్ష్యం. ఈ చట్టాలు సాధారణంగా పని స్థలం, ఆరోగ్యం మరియు భద్రత, సామూహిక బేరసారాలు, అన్యాయమైన కార్మిక పద్ధతులు, కార్మిక నిర్వహణ సంబంధాలు, సాధారణ సెలవులు, వార్షిక సెలవులు, పని గంటలు, కనీస వేతనాలు, ఉద్యోగ విరమణ విధానాలు, బోనస్లు మొదలైన సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. ఈ చట్టంలోని నియమాలు ఏమిటి తెలుసుకుందాం రండి. 1948 ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం ఏ వయోజన కార్మికుడైనా వారంలో మొత్తం 48 గంటలకు మించి ఏ కర్మాగారంలోనూ పనిచేయడానికి అనుమతి లేదు. పని వేళల్లో మార్పులు. ఫ్యాక్టరీల చట్టం 1948లోని సెక్షన్ 54 మరియు సెక్షన్ 51లోని నిబంధనలకు లోబడి ఏ వయోజన కార్మికుడు కూడా ఏ రోజైనా 9 గంటలకు మించి పని ప్రదేశంలో పని చేయవలసిన అవసరం లేదు. రోజుకు 8 గంటలు పనిచేసేవారు 8 గంటలు ఇంటూ 6 రోజులు = 48 గంటలు అవుతుంది. రోజుకు 9 గంటలు పనిచేసేవారు 9 గంటలు ఇంటూ 5 రోజులు మరియు 3 గంటలు = 48 గంటలు అవుతుంది. కనీస వేతన చట్టం అనగా ద మినిమం వేజ్ యాక్ట్ లక్ష్యం కనీస వేతనం నిర్ణయించడం. తద్వారా ఏ కార్మికుడైనా తన పనికి ప్రతిఫలంగా న్యాయమైన మరియు న్యాయమైన ప్రమాణాలపై మానవ హక్కులను పొందే హక్కును పొందుతాడు. ఈ ఫోటో ద్వారా మనకు ఇది అర్థమవుతుంది. 4 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు ఢిల్లీ, NCR పరిధిలోకి వస్తాయి మరియు ప్రతి రాష్ట్ర కనీస వేతనం భిన్నంగా ఉంటుంది మరియు కనీస వేతనాలను 3 వర్గాలుగా విభజించారు: స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. మీ సైట్లోని కార్మికులను మీరు వారి నైపుణ్యాల ప్రకారం 3 వర్గాలుగా విభజించవచ్చు. మీరు ఫోటోలో చూపిన మొత్తం కంటే తక్కువ చెల్లించకూడదు మరియు ఒక కార్మికుడికి కార్మిక చట్టం ద్వారా నిర్ణయించబడిన ప్రాంతీయ కనీస వేతనం కంటే ఎక్కువ చెల్లించవచ్చు. మీకు చూపిన ఫోటో ప్రకారం మీరు మీ కార్మికులకు కనీస వేతనాల కంటే తక్కువ చెల్లించరని ఆశిస్తున్నాము మరియు మీ పని ప్రాంతాలలో కార్మిక చట్ట నియమాలను అనుసరిస్తూనే ఉండండి.